జాతిపిత ఇప్పటిదాకా మాట్లాడలేదు, తెలంగాణ జాతిపిత కొడుకు మాట్లాడలేదు, తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న కూతురు మాట్లాడలేదు, తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న అల్లుడు మాట్లాడలేదు. తెలంగాణ మీద వాడి 10 ఏళ్ళు 100 కోట్లు సంపాదించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి ఇప్పటిదాకా ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మేము పుట్టిందే తెలంగాణ కోసం, కేసీఆర్ గుండె కోస్తే తెలంగాణ ఉంటుంది అని చెప్తారు. చెప్పడం ఎలక్షన్ అప్పుడేమో జై తెలంగాణ. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంటే కనీసం నువ్వు ఉంటే మార్వాడి సైడ్ ఉంటావా, ఉంటే తెలంగాణ వైపు ఉంటావా, నీ లైన్ చెప్పవా? బీజేపీ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చని, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు ఎక్కడైనా బతకొచ్చని. మరి బీఆర్ఎస్ వాడివి, పేరుకు బీఆర్ఎస్ఏ కానీ మాది తెలంగాణ, జై తెలంగాణ అని 100 సార్లు చెప్పేటోడు ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడతలేడు? అంటే నీది దొంగ ప్రేమనా? 20 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంటే నంగనాచి లెక్క, మన కుక్కిన పేన్ లెక్క ఉంటున్నావు అంటే కేసీఆర్ని ఎవడు క్షమించడు. చెప్పాలి కదా, నోరు తెరిచి మాట్లాడాలి కదా అన్న. మరి నీలైంది ఏందని అడగొచ్చు. మేము 2 వైపులా కూడా స్టడీ చేస్తున్నాం, కానీ ఎవరు దోపిడీ చేసినా దోపిడీకి వ్యతిరేకంగా, కరప్షన్ చేసినా కరప్షన్కు వ్యతిరేకంగా, కల్తీ వస్తువులు అమ్మితే కల్తీ వస్తువులకు వ్యతిరేకంగా, ఎవడన్నా దాడులు చేస్తే దాడులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పనిచేస్తాం. రానున్న రోజులలో కార్యాచరణ కూడా ప్రకటిస్తాం, గ్రౌండ్కి వెళ్తాం. నకిలీ వస్తువుల మీద, కల్తీ వస్తువుల మీద పెద్ద మొత్తంలో పోరాటం చేయాలి.